మహారాణుల్లాగా చూసుకున్నాడా? ఏ మహిళల్ని సొంత చెల్లిని, తల్లిని చూసుకోలేదు. మహారాణుల్లా చూసుకున్నాడా? చూసుకున్నారంట ఏపీ చెల్లెలకి ఆస్తి ఇవ్వాల్సి వచ్చింది, ఇంట్లో తరిమేశాడు కదా, ప్రజలు. తల్లిని గంటేశాడు కదా. ఇదే మహారాణుల్లా చూసుకోవడం. తర్వాత అపోజిషన్ లీడర్ భార్యనేమో బూతులు తిట్టిస్తాడు, అది మహారాణుల్లా చూసుకోవడం. అవును. తర్వాత మహిళల్ని బూతులు తిట్టిస్తాడు, వీళ్ళు వాళ్ళు అని ఏం లేదు కదా. తర్వాత తన క్యాడర్ అందరి చేత తిట్టిస్తాడు. పవన్ కళ్యాణ్ భార్యను కావచ్చు, పిల్లల్ని కావచ్చు, చంద్రబాబు నాయుడు భార్యను కావచ్చు, లేకపోతే బ్రాహ్మణిని కావచ్చు, అవన్నీ ఆయనకి వినిపించలేదు. మా పాప రజనీకి అవన్నీ వినిపించలేదు. అవును. సో రజనీ ఆలోచించాలి ఇవాళ, నేనేం మాట్లాడుతున్నాను, ఒళ్ళు దగ్గరుండే మాట్లాడుతున్నానా. మా జగన్మోహన్ రెడ్డి మావిగన్ అనేసరికి ఈవిడికి ఏమైనా పారగాన్ గుర్తుకొచ్చిందా, పారగాన్ కావాలనుకుంటుందా ప్రజల దగ్గర నుంచి అని ప్రజలు అందరూ అడుగుతున్నారు. ఏదేమైనా రజనీ కొంచెం ఆలోచించి మాట్లాడమ్మా, కొంచెం వాస్తవాలు మాట్లాడు. మహిళలు మహారాణులు అనే పదం నీకు వర్తించదు. తెలుగుదేశం పుట్టిందే మహిళల కోసం, మహిళా రిజర్వేషన్స్ కోసం, మహిళలకు ఆస్తి హక్కు కల్పించిందే తెలుగుదేశం. ఇంకా చాలా చేసింది తెలుగుదేశం. అవన్నీ ఇప్పుడు నీ కోసం కొత్తగా చెప్పాల్సిన పని లేదు, ప్రజలకు తెలుసు. అందుకని మనం కొత్త కొత్త పదాలు వాడుతుంటే వినటానికి ఎబ్బెట్టుగా ఉంటుంది కొంచెం. అందుకని రజనీకి ఒకటే చెప్తున్నాం, ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి ముందు చూసుకో, మిగిలిన మహిళల గురించి నీకెందుకు, వాళ్ళ పని వాళ్ళు చేసుకో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.